వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వాళ్ళు. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ వండుతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచాను. గరం మసాలా, లవంగాలు 4, ఆకు లీఫ్, బిర్యానీ లీఫ్ 2, చెక్క 1 ముక్క, యాలక్కాయలు 2 వేసాను. ఉల్లిపాయలు 2 కట్ చేసినవి, పొడుగా కట్ చేసినవి అది వేసాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక వేగాలి. దాని తర్వాత ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, క్యారెట్ అవన్నీ వేసాను. ఇవన్నీ కొంచెం ఎక్కువ వేగాలి. దాన్ని వేగాక లైట్ సిమ్లో పెట్టేసి అదని ఆపాలి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. తగినంత సాల్ట్, మిల్ మేకర్లు నీటిలో నానబెట్టి అవి వేసాను. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పొడిగా అది వేసాను. ఇదన్నీ మళ్ళీ వేగాలి. అల్లం పేస్ట్ అది. రైస్ 2 గ్లాసులు కడిగి సైడ్లో నానబెట్టేసి ఉంచాను. గరం మసాలా వేసాను, ధనియా పౌడర్ వేసాను, కారం 1 స్పూన్ వేసాను. ఇవన్నీ బాగా వేగాలి. కడిగి పెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసాను. ఈ కాయగూరలతో ఇది కలిపేసి బాగా వేపాలి. 2 గ్లాసు రైస్కి 4 గ్లాసు వాటర్ వేయాలి. 1 గ్లాస్కి 2 కప్ వాటర్ చొప్పున వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో పెట్టేసి 1 విజిల్ ఇస్తే 2 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసాను. కుక్కర్ చాలా ఈజీగా బేగా అయిపోతుంది. రెడీ చేసుకోవడం. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్కర్లో వండిన రైస్ చాలా బేగా అయిపోతుంది. అందరూ ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.